వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్చంద్ర. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ అన్నే రవికుమార్ గారు ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనాభాకు సంబంధించి ఒక ఆందోళనకరమైన పరిస్థితులను దేశం ఎదుర్కొంటుంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో టోటల్ ఫెర్టిలిటీ రేటు గణనీయంగా పడిపోవటం వల్ల జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొనే ముప్పు పొంచి ఉంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోవటం, ఉత్పాదకత సంపాదించే వర్గం అంటే పనిచేసే సామర్థ్యం ఉన్న తరం తగ్గిపోవటం, అలాగే కొత్త తరం అందుబాటులో లేకపోవటం వల్ల అది తీవ్రంగా ఆర్థిక సంక్షోభానికి దారితీసే పరిస్థితి ఉండటం వల్ల సంతానాన్ని పిల్లల్ని ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగా మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 ప్రోత్సాహకాన్ని ఇస్తానని ప్రకటించడం జరిగింది. దీనివల్ల లాభ నష్టాలు ఏముంటాయి, ప్రభుత్వం ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది ప్రొఫెసర్ రవికుమార్ గారిని అడిగి తెలుసుకున్నా. సార్ నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనని ఎలా చూడాలి సార్? ముఖ్యమంత్రి గారి ప్రకటనని ఎట్లా చూడాలి? స్వాగతించాలా, లేకపోతే ఇందులో ఏమన్నా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందంటారు? దీంట్లో రెండు పార్శ్వాలు ఉన్నాయండి. మొదటిది వచ్చి ఆయన ఎప్పుడూ చెప్తుంటారు ఏంటంటే, ఇండియాకి ప్రస్తుతం జాగ్రఫికల్ డివిడెండ్ అనే పాయింట్ మీద ఇప్పుడు మనకి అన్ని దేశాల్లో వృద్ధులు ఎక్కువైనా సరే మనకి ఇక్కడ మాత్రం యంగ్ జనరేషన్ యొక్క యావరేజ్ ఏజ్ ప్రస్తుతం దాదాపుగా పనికి వీలుగా ఉండే నేపథ్యం కలిగి ఉంది భారతదేశం అని అన్నారు. అని ఇంకొక 10-15 ఏళ్ళు పోతే మనకి కూడా ప్రస్తుతం కొన్ని కంట్రీస్, ఉదాహరణకు హంగేరీ, దక్షిణ కొరియా, ఇటువంటి దేశాలు కొన్ని ఇప్పటికి జనన రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. వాళ్ళు కొన్ని తాయిలాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ నేపథ్యం అంతా ఈయన గమనించి ముందు జాగ్రత్తగా ఇలా చేశా ఇటువంటి సలహా ఇచ్చారేమో మనకైతే అర్థం కాదు. కానీ నేను గమనించింది ఏంటంటే, భారతదేశంలో ఈ యొక్క అవకాశాన్ని లేదా ఇటువంటి తాయిలాలని ఇచ్చి ప్రోత్సహించటం చేస్తున్నటువంటి స్టేట్ ఇది ఒకటే. కాకపోతే మీకు తెలుసో లేదో, పిల్లల్ని కనటానికి ప్రోత్సహించటం, ప్రత్యక్ష ఆర్థిక ప్రోత్సాహాలు, ఉదారమైన ప్రయోజనాలు అందించే కంట్రీస్ ఇప్పటికే ఉన్నాయి. దాన్ని ప్రోనాటలిస్ట్ కంట్రీస్ అంటారు. అంటే జనాభా పెంపుదల అనే కార్యక్రమాన్ని ఇప్పుడే టేకప్ చేశారు. దాంట్లో ఎట్లా ఉందంటే బేబీ బోనస్లు, పన్ను మినహాయింపులు ఇటువంటివి ఇస్తున్నారు. ఉదాహరణకి మీకు హంగేరీ ఒకటి, దక్షిణ కొరియా, సింగపూరు, అలాగే జర్మనీ, నార్వే, అలాగే నార్డిక్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికే బిగిన్ చేసినాయి. మన దేశంలో ఈయన ఎప్పుడు చెప్తుంటారు కదా, నేను ముందు ఆలోచిస్తానని. బహుశా అటువంటి ఆలోచన ఈయన కలిగి ఉండొచ్చేమో, అందువల్ల ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించారని నేను అనుకుంటున్నాను. యువతరం తగ్గిపోవటం సమస్య ఒకటి, యువతరానికి అవకాశాలు లేకపోవడం ఇంకో సమస్య మనం చూస్తున్నాం. మనం పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లుగా లేకపోతే డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సరైన అవకాశాలు లేకపోవటం, గిగ్ లేబర్ గా మారిపోతున్నారు. వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతకాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు స్కిల్ అంటే వాళ్ళకి తగ్గ ఉపాధిని కల్పించే స్కిల్ అవకాశాలు లేకపోవటం ఒకటి, లేకపోతే ఉన్న దాంట్లో ఏదో ఒకటి సర్దుకుపోదాం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా బతికేయచ్చు అనుకునే వాతావరణంలో కొత్తగా అంటే జనాభా పెరిగితే ఆటోమేటిక్ గా కుటుంబం మీద కొంత భారం పడే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల వల్ల నిజంగా గవర్నమెంట్ కి మానవ వనరు రూపంలో లాభం కలిగి వచ్చేమో గానీ కుటుంబాలు మరింత క్రైసిస్ లో దింపే అవకాశం ఉంటుంది కదా సార్? అంటే మీరన్నది కూడా వాస్తవమే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు క్రైసిస్ లోకి వెళ్తారు అనేది ఫ్యూచర్ లో మనం అనుకున్నప్పటికీ, అసలు మనకి జననం అనేది జరగకపోతే అసలు ఆ రకమైన జనాభా రేపు ఫ్యూచర్ లో మన యొక్క ఫ్యూచర్ నీడ్స్ ని మీట్ అయ్యే స్టేజ్ లో లేకపోతే మనకేంటి పరిస్థితి? అంటే మీరు చెప్పారు ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ అనే దగ్గర నుంచి ఇప్పుడు 3-4 వచ్చేసారు మన ఆంధ్రప్రదేశ్ లో మన సీఎం గారి యొక్క విజన్ ప్రకారం. కానీ మీరు ఆలోచించండి, అసలు ఆయన చెప్పలేదు. కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం పిల్లల్ని పెంచుతాంలే, ఉన్న ఒక్కళ్ళనో ఇద్దరినో చూసుకుంటే చాలు అని ఆలోచనలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే నాటికి అసలు జనాభా అంత సరిపోని ఉండనప్పుడు వృద్ధులు పెరిగిపోతారు. వృద్ధుల యొక్క పరిస్థితి, ఇంకా వాళ్ళంతా కూడా డైయింగ్ స్టఫ్. ఇప్పుడు మనం అందరం 60 పైన ఉన్న వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఏది ఫ్రూట్ఫుల్ గా ఇవ్వాల్సింది ఓన్లీ సలహాలు మాత్రమే ఇవ్వగలరు అంతే. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆయన అన్నట్టు జనాభా అనేది అవసరమే. ఇప్పుడు ప్రస్తుతం నీడ్ ఆఫ్ ది అవర్. అంటే మనం ఎప్పుడు కూడా జాగ్రఫికల్ డివిడెండ్ లో మనం వెనకబడి ఉండకూడదని ఆయన ఉద్దేశం. ఉదాహరణకి హంగరీ ఉందండి. హంగరీ కంట్రీలో ఇప్పుడు $30,000 సుమారుగా రుణం ఇస్తారు. ఏది కొత్తగా పెళ్ళైన జంటకి.
వాళ్ళ కనుక ముగ్గురు కంటే కనుక ఎక్కువ మంది పిల్లలు కనుక ఫ్యూచర్ లో వస్తే వాళ్ళకి ఆ రుణమాఫీ ఉంది. ఇది ఈ మధ్య కొత్తగా బిగిన్ చేశారు. అలాగే దక్షిణ కొరియా అంతే. సింగపూర్ లో అయితే 10,000 సింగపూర్ డాలర్స్ ఇస్తున్నారు. ఆ డాలర్స్ దాన్ని బేబీ బోనస్ అని పెట్టారు పేరు. ఇట్లా రకరకాలుగా. అలాగే జర్మనీ ఉంది, కిండర్ గెల్డ్ అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు. అంటే ప్రభుత్వాలు కొన్ని ఆల్రెడీ మొదలు పెట్టినాయి. అయితే మీరు అన్నట్టు ఇందులో ఒకవైపు మనం ఆలోచిస్తున్నాం, రెండో వైపు ఈ యొక్క తాయిలాలు లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అంటే మన కంట్రీస్ లాంటి దాంట్లో బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ఆ డబ్బు రావాలి అంటే ట్యాక్స్ వేయాలి. ట్యాక్స్ వేయాలి అంటే మీరు అన్నట్టు ఇందాక ఈ యొక్క సంక్షేమ పథకాల నేపథ్యంలో పనులు చేసే వాళ్ళ యొక్క నంబర్ తగ్గిపోయింది. ఈవెన్ మన భారతదేశంలో చూడండి, మీకు మన విజయవాడ లేదా ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా చూస్తే పని వాళ్ళందరూ కూడా మైగ్రేషన్ పైనుంచి వేరే స్టేట్ నుంచి వస్తున్నారు. ఎందుకని? వాళ్ళకి భుక్తి గడవాలంటే వాళ్ళు ఖచ్చితంగా పని చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రతి నెల 4,000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు వచ్చే అవకాశాలు ఉండే గవర్నమెంట్స్ లేవు అక్కడ. ఇక్కడ కేవలం ఆ యొక్క నేపథ్యం ఉండటం వల్లనే మీరు చూడండి, మీరు ఉదాహరణకి బెంజీ సర్కిల్లో ఉదయం పూట పని కోసం వచ్చే వాళ్ళ యొక్క నంబర్ తగ్గింది ఇప్పుడు. ఇది వరకు ఉన్నంత నంబర్ లేదు ఇప్పుడు. దానికి రీజన్స్ ఏవైనా కావచ్చు మనం ఎనాలిసిస్ చేసుకుంటే. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం మంచిది అవ్వచ్చు కానండి, ఆయనే దీనికి ఆద్యుడి కింద ఊహించుకునే మనస్తత్వం అయింది. ఏదైనా సరే కొత్తగా ఉంది అంటే ఆయన ముందు టేకప్ చేస్తారు. అంటే అది నేను తప్పని నేను అంటలేదు. ఆయనకి ఆ క్రెడిట్ కావాలని ఆయనకు కూడా కీర్తి కందుతుంటుంది. జనాలకి ఉండొచ్చు, కానీ ఆయనకి మరింత ఎక్కువగా ఉంది. అది మంచికే అనుకోనండి. కానీ దీని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. జనాభా తగ్గుదల పడుతున్న దేశాలు ఇప్పుడు ఉదాహరణకి దక్షిణ కొరియా, జపాను, హంగేరీ మరియు సింగపూరు వాళ్ళ పౌరులు ఎక్కువ మందికి పిల్లలు కంటానికి ప్రోత్సాహం, నగదు బోనసులు, అలాగే రాయితీతో కూడిన పిల్లల సంరక్షణ ఇవన్నీ ఇస్తున్నారు. వాస్తవమే. ఇప్పుడు మీరు అనేది జనాభా క్షీణతని నివారించాలండి. అది అసలు మెయిన్ రిక్వైర్మెంట్ ఇక్కడ. జనాభా క్షీణతని నివారించాలి అంటే వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తున్న జనాభాకు మద్దతుగా పన్ను వసూళ్లు, తర్వాత శ్రామిక శక్తి ఏవైతే ఉన్నాయో అవి నిలబెట్టుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది ఈ పెరుగుదల అనేది. కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల కొంత ఆర్థిక భారం కూడా తగ్గిస్తుంది. కానీ ఫ్యూచర్ లో మెరుగైన పని, జీవిత సమతుల్యతలు ఉన్నాయి చూసారా, అవి సెట్ అవ్వవు, ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వానికి భారీ ఖర్చు ఉంటది. అలాగే పరిమిత దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారండి. బిగినింగ్ లో ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళు ఆ ఇన్సెంటివ్స్ తీసుకునే పిల్లలు వద్దనుకుంటే అంటే దీర్ఘకాలిక ప్రభావం ఉండదు కదా దాంట్లో. అందుకనే ఇప్పుడు ఈయన ఏం చేశాడు, మూడో పిల్లవాడు పుడితే 30,000 ఇస్తానంటున్నాడు. అంతేగాని ముందే ఇవ్వట్లా. కొన్ని కంట్రీస్ ముందు ఇస్తున్నాయి, ఇచ్చి రుణ విముక్తులు అవ్వండి మీరు పిల్లల్ని కని అంటాను. కాబట్టి ఆయన ఆలోచన మంచిదే, కానీ ఇది ఇంప్లిమెంటేషన్ లోనే ఎంతవరకు కరెక్ట్ గా ఉంటది అనేది మనం వేచి చూడాలి. సార్ మనకి అంటే ఇప్పుడు ఒక సమస్య చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే మనకి తీవ్రమైన శ్రామిక కొరత ఉంది. అంటే మనకి పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్న చోట యూపీ, బీహార్, జార్ఖండ్ నుంచి వస్తున్నారు. డైరీ ఫార్మ్స్, అగ్రికల్చర్ లోనేమో బీహార్, ఒడిస్సా, బెంగాల్ నుంచి వస్తున్నారు. లేకపోతే ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి పనులకి, లేకపోతే ఫాల్ సీలింగ్ పనులకి ఆ యూపీ నుంచి వస్తున్నారు. మన దగ్గర ఉన్న మానవ వనరులు ఎందుకు ఇటువంటి నిర్మాణ రంగం వైపు పనులకు వెళ్ళట్లేదు? ఎందుకు డైరీ ఫామ్ల వైపు వెళ్ళట్లేదు? ఎందుకు అగ్రికల్చర్ వైపు వెళ్ళట్లేదు? ఆఖరికి బ్యాగులు కుట్టేవాళ్ళు కానీ, లేకపోతే చీరలకి డిజైనింగ్ చేసేవాళ్ళు కూడా బెంగాల్ నుంచో లేకపోతే వేరే చాట్ల నుంచి వస్తున్నారు తప్ప స్థానికంగా ఉన్న వాళ్ళు ఈ అవకాశాలు ఎందుకు వాడుకోవట్లేదు అంటారు? స్థానికంగా ఉండే వాళ్ళకి అవసరాలు ప్రస్తుతం చాలా వరకు ప్రభుత్వమే తీర్చేస్తుంది కదండి. ఏది కింద స్థాయిలో ఉన్న చాలా మందికి. ఉదాహరణకి ఒక కుటుంబం ఉంటే వృద్ధుడు, అలాగే ఒక విధవరాలైన స్త్రీ, వీళ్ళందరూ ఉన్నారనుకోండి, ఎవరికైనా సరే వాళ్ళకి రావాల్సింది వచ్చేస్తున్నప్పుడు వాళ్ళకి ఓవరాల్ గా ఇన్కమ్ వైజ్ గా సబ్స్టాన్షియల్ గా ఉంది. తర్వాత బియ్యం కూడా ఇస్తున్నారు కదా, అన్ని రకాలుగా ఇస్తున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం గమనించాల్సింది, ఈ ట్యాక్స్ పేయర్స్ మనీని వీళ్ళు ప్రభుత్వాలు ఏ వచ్చినా సరే సంక్షేమ పథకాలకి పెట్టడం తప్పు కాదండి. కానీ సంక్షేమ పథకాలకి వీళ్ళు ఎందుకు పెడుతున్నారు? మన మీద ప్రేమతో పెడుతున్నారు అనుకోవటం అనేది వాస్తవం కాదు. ఖచ్చితంగా మరొకసారి
ప్రభుత్వం రావటానికి ప్రయత్నంలో భాగం అవుతాయి ఖచ్చితంగా, ఏ పార్టీ వచ్చినా సరే. అందువల్లనే ఓట్ల కోసం ఓట్లను గెయిన్ చేయడం కోసం. అవును. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉందండి. అది కనుక రాజ్యాంగబద్ధంగా కనుక అది తీసుకురాగలిగితే ఈ యొక్క తాయిలాలకు అడ్డుకట్టేసే అవకాశం ఉంటుంది. అంటే ఇవ్వకూడదని నేను అంటలేదు, ఇవ్వాలి, ఖచ్చితంగా పేదలకి మనం ఆదుకోవాల్సిందే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు పార్టీ సందర్భంలో వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అది కూడా వాళ్ళ యొక్క టెన్యూర్ లో వాళ్ళు సంపాదించే ఖర్చు పెట్టాలి. అంతేగాని అప్పులు చేసి నేను ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ కూడా నేను నడిపిస్తాను అప్పులు చేయకూడదండి. ఆ కండిషన్ పెట్టాలి. ఏంటంటే ఈ ప్రామిసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చెయ్యండి. ఆ చేయడానికి అవసరమైనటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం మీరు క్రియేట్ చేసి వెళ్ళండి, అంతేగాని అప్పులు చేసి చేయొద్దు. ఒకవేళ ఇది మీరు ఫెయిల్ అయితే మీకు నెక్స్ట్ ఎలక్షన్ కి మీరు పోటీ చేసే అధికారం ఉండదు అని కనుక రాజ్యాంగం మారిస్తే అప్పుడు దీనికి ఈ ప్రాబ్లం కి మారిస్తే. అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్. డిబిటీల వల్ల ఒక పక్కన డిబిటీల వల్ల ప్రభుత్వాల పైన భారం పడుతుందని మనం మాట్లాడుకుంటానే ఉంటాం. మళ్ళీ రాష్ట్రంలో ఉన్న జనాభాలో 95% మందికి డిబిటీ స్కీమ్స్ ఇవ్వటం ఎలాగా అనేది గవర్నమెంట్లు ఆలోచిస్తా ఉంటాయి. ఈ రెండింటికి వాళ్ళల్లో వాళ్ళకే పార్టీలకి వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చామనే కాంపిటీషన్ ఫీల్ అయ్యి ఎక్కువ అప్పులు చేసి మరీ పంచుతున్నారు. ఇది కంట్రోల్ అవ్వకుండా మనకి ఉన్న మానవ వనరులని సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు అనుకుంటా. అంతేనండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు ప్రభుత్వంలోకి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వంలోకి కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ రకమైన సంక్షేమ పథకాలు ముప్పుడిగా ఇస్తే వాళ్ళకి మన మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఇలా ఏర్పరచండి, మీరు తప్పులేదు. కానీ దీని యొక్క ఆదాయాన్ని ఎక్కడి నుంచి మీరు పట్టుకొస్తారు? మీరు అప్పులు చేయటం కాదు, సంపాదించి అభివృద్ధి చేసి అప్పుడు దానిలోంచి వచ్చిన ఫలాలతో చేయండి. అంతేగాని మీరు అప్పులు చేసేసి మీ 5 ఏళ్ళు చేసేస్తారు, నెక్స్ట్ 5 ఏళ్ళు వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువగా మీరు ప్రామిసెస్ చేస్తారు. గత సంవత్సరం చేశారు, గత ప్రభుత్వంలో మనం చేశాం కాబట్టి అదే నమ్మి మళ్ళీ ప్రజలు ఓటేస్తే ఎవరు ఇబ్బంది పడేది? ట్యాక్స్ పేయర్స్. కాబట్టి ఈ యొక్క బాధ్యతని పార్టీల మీద రాజ్యాంగబద్ధంగా పెట్టాలి. ఏమనంటే మీరు ఎన్ని ప్రామిసులైనా చేసుకోండి ప్రజలకి, ఆ ప్రామిసులకు అయ్యే ఖర్చు అంతా కూడా మీ టెన్యూర్ లో మీరు సంపాదించి తీర్చలేకుండా అప్పులు చేసి కనుక వెళితే మీరు నెక్స్ట్ ఎలక్షన్ కి పోటీకి అనర్హులు అని చెప్పి కనుక మీరు రాజ్యాంగం సవరణ చేస్తే తప్ప ఈ యొక్క ఫ్రీ పథకాలకి అసలు లిమిటే ఉండదు. అంటే ఇవ్వకూడదని నేను అంటలేదు, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే సంపాదించిన దాంట్లోనే ఇవ్వండి, అంతేగాని అప్పులు చేసి ఇవ్వద్దు. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ స్కీమ్ లో ఇంకేమన్నా బెటర్ గా మీరేమన్నా సజెస్ట్ చేస్తారా సార్? అంటే డబ్బులు కాకుండా దీని మేనేజ్మెంట్ కి, జనాభా పెరుగుదలకి ఏమన్నా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? అంటే మీకు ఇందులో ఒక కపుల్ ఉందండి. పిల్లలు ఎంతమంది కావాలి అనేది వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు జనరల్గా పెళ్ళైన తర్వాత. వాళ్ళు వాటి మీద ఆధారపడి డిసైడ్ చేసుకుంటారు. ఆ పిల్లల్ని మేము సరిగ్గా సాకగలమా, సరిగ్గా చేయగలమా లేదా అనే ఆలోచన ఫస్ట్ ఉంటుంది. రియల్ తల్లిదండ్రుల ఫస్ట్ ఆలోచన. ఒకళ్ళైతే చేయగలమా, మనం ఇద్దరం అయితే చేయగలమా, ముగ్గురు అయితే చేయగలమా. మా చిన్నతనంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మినిమం 4-5 ఉండేవాళ్ళు కుటుంబానికి. ఇప్పుడు మా జనరేషన్ వచ్చేటప్పటికి ఇద్దరు కన్ఫైన్ అయిపోయారు. ఇప్పుడు ఒకటే. కాబట్టి దీని అంతటికి కారణం ఏంటంటే కేవలం మనం వీళ్ళని సరిగ్గా సాకగలమా లేదా అనే భయం ఒకటి ఉంటుంది వీళ్ళకి. ఆ భయం వల్లనే వీళ్ళు కంట్రోల్ చేసుకుంటారు పిల్లల యొక్క దీనికి. కాబట్టి దీనికి వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగున్నారనుకోండి, వాళ్ళ పిల్లలేమి ఎక్కువ మంది కోరుకోరు. ఎందుకనంటే ఆస్తులు పెరిగే కొద్దీ డివిజన్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఒప్పుకోరు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఈ మైండ్ సెట్ మారటం అనేది మన చేతుల్లో లేదండి. ఇప్పుడు సీఎం గారు చెప్పినట్టు ఆయన ఆలోచనలు ఆయనకుంటాయి, కానీ అందరి కుటుంబాలకు ఉండాలని లేదు కదా. అదే అంటే యాక్సెప్ట్ చేసే అవకాశం ఎంత ఉండొచ్చు సార్? అంటే ఈ డబ్బుల కోసం దాన్ని స్వాగతించే అవకాశం ఉంటుందా? నిజంగా సమాజంలో 3-4 కొనే సాహసం చేస్తారంటారా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఈ రోజున్న సామాజిక పరిస్థితుల్లో కాదండి. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది.
ఇంకా 3 ఏళ్ళు ఉంటది ఏది టెన్యూర్ ప్రకారం. అవును సార్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు గనక మూడో పిల్ల గనక పుడితే అప్పుడు 30,000 ఇస్తానంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ఆఫర్ పెట్టింది ఎప్పటికి? ఇప్పుడు ఇవాళ అనౌన్స్ చేశారు, మన 17వ తారీఖు అదే అనౌన్స్ చేశారు. ఇది కొత్త కపుల్ గనక దీనికి సంబంధించి గనక ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే 3 ఏళ్ల తర్వాత కానీ అతను ఫస్ట్ బెనిఫిట్ రాదు. 3 ఏళ్ల తర్వాత ఫస్ట్ బెనిఫిట్ అంటే అప్పటికి గవర్నమెంట్ మారి మళ్ళీ ఇంకోసారి రావాలి ఇదే గవర్నమెంట్. అట్లా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదండి. ఈ నమ్మాము మనం, ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మూడో పిల్లవాడు పుడితే ఈ సంవత్సరంలోనే ఇస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేసినట్టే అని అనుకుంటున్నాను నేను. అది క్లారిటీ ఉండాలి కదా. ఇస్తే అప్పుడు అది ఇంప్లిమెంట్ అయినట్టు అనుకోవాలి. ఇంప్లిమెంట్ అయినట్టు. చెప్పి కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్ సార్. అది తర్వాత 30,000 కోసం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్. ఓకే సార్, ఓకే ఓకే. చెప్పండి సార్, చెప్పండి, కంటిన్యూ. అదే నేననేది ఏంటంటే, చెప్పండి సార్. నేననేది ఏంటంటే ఈయన మన చంద్రబాబు గారు ఆలోచన ఫ్యూచర్ విజన్ ప్రకారం జనాభా తగ్గిపోతే ఫ్యూచర్ లో మనం ఇబ్బంది పడతామేమో అన్న ఒక ఆలోచనతో ఆయన తీసుకొచ్చారు ఈ ప్రపోజల్ తీసుకురావటం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనాభా పెరుగుదలకి మనం ఏదో ఊతనం ఇస్తే వాళ్ళు పెరిగే అవకాశాలు ఉంటాయని. అది వాస్తవం. కానీ కేవలం డబ్బుని ఆసరాగా చేసుకుని పేరెంట్స్ అంటే కపుల్ మూడో పిల్లవాడో పిల్ల కోసము ట్రై చేస్తారా అనేది వాళ్ళ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది తప్పితే మనం ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేము అని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఉంటానండి.